హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వ్లాగ్ వచ్చేసి రేపు కార్తీక పౌర్ణమి. సో దానికోసం మా మమ్మీ తులసి చెట్టు దగ్గర ఎర్లీ మార్నింగే దీపాలు పెట్టాలి కాబట్టి తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మల్ని సెట్ చేస్తుంది తులసి చెట్టుకి కట్టడానికి. సో అదన్నమాట, ఇప్పుడే తీసుకొని వచ్చా ఉసిరి చెట్లు, బంతి పూలు, చామంతి పూలు అవన్నీ. సో దానికోసం సెట్ చేస్తుంది. మీద కట్టేస్తా, పొడుగున్నట్టు అయిందా కట్టాలి. ఏం చేస్తున్నావమ్మా? రేపు పౌర్ణమి కదా, మనం స్నానం చేసేటప్పుడు గట్టి పిండి తయారు చేసుకోవాలన్నట్టు. దానికి కొంచెము బియ్యం పిండి, కాస్త కొన్ని నువ్వులు, ఉసిరికాయ వేసి దంచుకోవాలి. ఓకే, దీన్ని ఏమంటారు? గట్టి పిండి అంటారు దీన్ని. పౌర్ణమి నాడు స్నానం చేసేటప్పుడు ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇలా దంచేసుకొని కొంచెం దాన్నంతా కనిపిస్తలేదు అట్లా, కనబడట్లేదురా. స్పెక్స్ ఉన్నాయి, కెమెరా ఆన్ చేసిన అని స్టైల్ కోసం స్పెక్స్ పెట్టుకోవట్లేదు. చూద్దాం అది ఎక్కిస్తుంది. ఫైనల్లీ అద్దాలు పెట్టుకుంటే ఒకటే దెబ్బకి చూడండి ఫ్రెండ్స్, స్టైల్ కుట్టింది. అద్దాలు పెట్టుకోవద్దు, తీసేసింది మళ్ళా. సో దేవుని డోర్స్కి, తులసి చెట్టుకి, ఇంకా మెయిన్ డోర్స్కి బంతిపూలు గుచ్చుతుంది. సో ఏమైందంటే నాకు కాలేజ్ ఇవాళ మార్నింగ్ లేదు, నైట్ ఉందన్నమాట. 8 to 12 hours అని లైక్ హ్యాకథాన్ అని అంటారు కాలేజ్. సో దానికి ఇన్విజిలేషన్ కోసం ఉంది. సో ఏమైందంటే నేను ఇప్పుడు యాక్చువల్గా వ్లాగ్ దిద్దాం అనుకున్నా, మమ్మీ పూజ చేయడం కానీ, ఎలా తులసి చెట్టు దగ్గర అసలు కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ చేస్తారు కాబట్టి అలా అనుకున్నా. బట్ కుదరట్లేదు, లైక్ కాలేజ్ ఉండేసరికి నైట్ హ్యాకథాన్ వల్ల కుదరట్లే. బట్ ఓకే, నేను మార్నింగ్ మేబీ 6-7 వరకు వస్తా అనుకుంటున్నా. సో అప్పుడు వస్తే ఆ టైం వరకు దాదాపు హాఫ్ పూజ, మేబీ పూజ అయిపోతుంది కావచ్చు. సో పూజ అయిపోయాక అసలు ఏం జరిగింది, ఏం చేసిందో నేను మీకు చూపిస్తా. సో ప్రస్తుతానికైతే మా మమ్మీ కూర్చుతుందన్నమాట. సో కట్టడం కానీ ఇవన్నీ నేను చూపించలేను. బట్ ఓకే, రేపు సాయంత్రం చేసే పూజ కూడా నేను చూపించలేను, రేపు కూడా కాలేజ్ ఉంది. సో అదన్నమాట. బట్ మీకు క్లియర్గా చెప్తా మా మమ్మీ ఏం చేస్తుంది, ఏం చేసింది కార్తీక పౌర్ణమికి అని మాత్రం. సో అది మా మమ్మీ దీపం పెట్టాలండి. సో అందుకు నేను చపాతీలు చేస్తుంది. నా చపాతీ నైట్ హ్యాకథాన్ అన్నా కదా, సో దానికోసం డిన్నర్ హెవీగా ఎందుకు అన్నట్టు చపాతీ చేస్తున్నా, అంటే ట్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నా చపాతీస్ ఫైనల్లీ కాదు. యాక్చువల్లీ నేను వత్తులు తీసుకురావడం మర్చిపోయా, సో అదే మెయిన్. సో అందుకు మా మమ్మీ నేను కాలేజ్ బస్ వచ్చే గ్యాప్లో వత్తులు తీసుకుంటా అనేసి వచ్చింది. సో ఫైనల్లీ బస్ అయితే 8 o'clock వచ్చింది. సో ఎక్కేసాను. ఫైనల్లీ కాలేజ్ అయితే వచ్చేసింది. నాకైతే ఇప్పుడే నిద్ర వస్తుంది. అసలు నైట్ అంతా ఇలా ఉంటానో ఏమో. నవ్వకురా. వాట్ ఇస్ దిస్? మంచి గుర్తు. సో ఫ్యాకల్టీస్కి డిన్నర్ అరేంజ్ చేశారు.
నేను చేసుకున్న చపాతీలు కూడా ఇప్పుడు వేస్ట్ అనమాట. అంటే వేస్ట్ ఏం కాదు, మార్నింగ్ టిఫిన్ లాగా తిందాం అనుకున్నాం. ఇజ్జత్ పోయింది గైస్, అడ్డంగా ఇజ్జత్ పోయింది. యాక్చువల్గా మాకు ఒక సార్ ఉండే, సందీప్ సార్ చూడాలి. ఆ సార్ వెళ్ళిపోయారు, వెళ్ళి 1.5 hour అయింది. యాక్చువల్గా వేరే సార్ వచ్చిండు. ఆ సార్ వెళ్ళి ఎంతసేపు అయింది అని అడిగితే మేము జస్ట్ 15 minutes 20 minutes అయింది అని 15-20 minutes అన్నాం. ఆ సార్ వచ్చి, బట్ మాకు తెలీదు ఆ సార్ ఫ్రెండ్ అని. నన్ను అడిగే వెళ్ళిండు, 1 hour అయింది, మీరు 20 minutes అని చెప్తున్నారు. టెస్ట్ చేస్తాను దట్ వి ఆర్ ట్రస్ట్వర్తీ ఆర్ నాట్. వి ప్రూవ్ దట్ వి ఆర్ ట్రస్ట్వర్తీ. అదన్నమాట. సో పార్టీ గైస్, మార్నింగ్ కలుస్తా గాయస్. హలో గాయస్, సో ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతోంది. కనిపిస్తుందో లేదో మీకు? సో అసలు చల్లగా ఉంది బయట. అసలు ఇంత కూల్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఘోరంగా చల్లగా ఉంది అసలు. అందరు స్వెటర్స్ తెచ్చుకున్నారు, బట్ నేను స్వెటర్ తెచ్చుకోలేదు. అది చల్లగా ఉంటుందని అనుకోలే. 6:30కి పంపిస్తారంట, ఇంకొక 1 hour వెయిట్ చేయాలి. సో గాయస్, మార్నింగ్ 6 అవుతుంది. మళ్ళీ కాలేజ్కి రావాలి గైస్. నేను మళ్ళీ అలా కాలేజ్కి వస్తే మీకు ఎంఎన్ బ్లాగ్ కూడా ఉంటుంది. ఈమె పంటది, నేను పండకుండా మళ్ళీ రావాలి. ఓన్లీ అర్ధగంట పండా. ఈమె క్లాస్ లో కుంభకరం లాగా 2 గంటలు పండాలి. ఇట్లా కాలేజ్లో ఉండడం మస్తు అనిపిస్తుంది. 45. సో బస్సెస్ ఎక్కుతున్నాం. ఎగ్జాక్ట్ 6 అవుతుంది. మీకు చూపిస్తా. 6:04 అయింది. 45 రాలే, మేబీ ఆ బస్ అనుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది అసలు, బట్ కూల్గా ఉంది. ఇంటికి వెళ్ళాక మమ్మీ పూజ చేస్తుంది. కార్తీక మాసం అంటే ఇవాళ కార్తీక పౌర్ణమి కదా. సో మమ్మీ దీపం పెడితే చూపిస్తా. గుగ్గురు కొడుతున్నాడు పక్కన వచ్చి. సో మీకు అసలు ఇంట్లో ఉంటే మంచిగా మొత్తం పూజ కానీ మొత్తం తీసేదాన్ని, అద్వైత్ తీసేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, మీకు చూపిస్తా. ఈ కాలేజ్ నైట్ హ్యాకథాన్ వ్లాగ్ అయిందనమాట. కార్తీక పౌర్ణమి వ్లాగ్ ప్లేస్లో ఇది అయిపోయింది. సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసా. పాపం మా మమ్మీ పూజ మొత్తం చేసుకుంది. పాపం నేనుంటే ముగ్గులో కలర్స్ అవన్నీ హెల్ప్ చేస్తా కాబట్టి కొంచెం మంచిగా వేసేది. బట్ ఓకే, ఇప్పుడు కూడా బాగానే వేసింది. సో మా మమ్మీ మార్నింగే ముట్టించింది, మా డాడీ ఇంకా ముట్టి అన్నట్టున్నారు. సో అదన్నమాట, ఇలా చేసుకుంది పూజ. సో మొన్న నేను షార్ట్స్లో పెట్టాను కదా అమ్మవారిని షాపింగ్ చేసేటప్పుడు. సో అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసింది వాళ్ళ. సో అదన్నమాట, నేను లేకుండా పూజ పాపం ఒకతే చేసుకుంది. సో అదన్నమాట ఫ్రెండ్స్, మా మమ్మీ అలా పూజ చేసేసుకుంది. నేనైతే మిస్ అయినా. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఉండేదాన్ని, వీడియోస్ తీసేదాన్ని. బట్ ఈసారి ఇట్లా నైట్ హ్యాకథాన్ ఉండేసరికి మిస్ అయిపోయా. సో ఇప్పుడు పడుకోవాలి. 7 అవుతుంది, 7:30 అవుతుంది. పడుకోవాలి. 12 వరకు లేచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. కాలేజ్ ఉంది మళ్ళీ. సో అదన్నమాట. ఇంకా వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని.